MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరంలో 5 రూపాయలకు భోజనం అందిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్స్ ను ఇందిరా క్యాంటీన్స్ గా పేరు మార్చింది. ఈ క్యాంటీన్స్ లో ప్రస్తుతం భోజనం మాత్రమే అందిస్తూ ఉండగా ఇకపై అల్పాహారం కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ భేటీలో మొత్తం 22 అంశాలపై తీసుకున్న నిర్ణయాలకు కమిటీ ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా కదిరిలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వార్డు పర్యటన కోసం వచ్చిన ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి సర్కార్ ఏడాది పాలనలో అందించిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు ఎమ్మెల్యే. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినంలో భాగంగా అల్లూరి జిల్లా అరకులోయలో పర్యటించారు యోగా గురు రామ్దేవ్ బాబా. పోలీసులతో కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోస్టర్స్ ను ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోనే చంద్రబాబు నంబర్ 1 సీఎం అంటూ కొనియాడారు. చంద్రబాబు ఓ విజన్ ఉన్న నేతగా చెప్పారు. ఏపీలో పర్యావరణ, ప్రకృతి అందాలకు కొదవలేదన్నారు. అందుకు అరకులోయ అందాలు నిదర్శనమన్నారు. ఏపీలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు చూపించిన చొరవను అభినందించారు సిపిఐ నేత నారాయణ. రాష్ట్రంలో గంజాయి సాగు మూలాల్ని సమూలంగా తొలగించాలి అన్నారు. పాన్ మసాలాలపైన కూడా నిషేధం పెట్టాలన్నారు. పాన్ మసాలాలకు స్టార్ హీరో, హీరోయిన్లు ప్రచారం కల్పించడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలుపై దృష్టి పెట్టాలన్నారు నారాయణ. సిద్దిపేట జిల్లా రాయపూల్లో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడదామంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ అవగాహన కల్పించారు. అనంతరం భారీ మానవహారం నిర్వహించారు. అలాగే ఈ ర్యాలీకి పోలీసులు, స్థానికులు భారీగా తరలివచ్చి మద్దతు పలికారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు జస్టిస్ చంద్రకుమార్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ భేటీలో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారుల్ని ప్రభుత్వం గుర్తించాలి అన్నారు. వారికిచ్చిన హామీ ప్రకారం ఇళ్లు, పెన్షన్లు అందించాలంటూ డిమాండ్ చేశారు. ఈ భేటీలో విమలక్క కూడా ఉన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో చిరు వ్యాపారులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫుట్పాత్లపై వ్యాపారాల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రాఫిక్ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో ట్రాఫిక్ పోలీసులు వెనుదిరగడంతో ఆందోళన విరమించారు వ్యాపారులు. లంబాడీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ తండాలు పట్టించుకోలేదని ఆరోపించింది సేవాలాల్ సేన. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం 10 పైసైనా లంబాడీలకు 10,000 నగదు సాయం ఎక్కడా అంటూ ప్రశ్నించింది. తండాల అభివృద్ధికి ఒక్కో తండాకు 25 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీసింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లంబాడీల ఆత్మ గౌరవ మహాసభలో మాట్లాడారు సేవాలాల్ సేన నేతలు. ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలన్న రేవంత్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పరువుకు భంగం కలిగేలా మాట్లాడినట్టు వచ్చిన ఫిర్యాదుతో రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. జగన్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్ల విచారణ ఇవాళకి వాయిదా వేసింది హైకోర్టు. జగన్ పై చర్యలు తీసుకోవద్దని కోరారు ఆయన తరపు న్యాయవాదులు. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు ఏపీ హైకోర్టు. కడప జిల్లా బద్వేల్ మండలం బైనపల్లిలో ఉద్రిక్తత చెలరేగింది. వైసీపీ నేత చెరువులో అక్రమంగా గెస్ట్ హౌస్ నిర్మించారంటూ ఆరోపించిన ఇరిగేషన్ అధికారులపై స్థానికులు భగ్గుమన్నారు. ఇన్ని రోజులు గెస్ట్ హౌస్ కనిపించలేదా అంటూ నిలదీశారు. గెస్ట్ హౌస్ కూల్చాలంటే నోటీస్ ఇచ్చి చెరువు సరిహద్దులను గుర్తించాలని డిమాండ్ చేశారు గెస్ట్ హౌస్ యజమాని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు తిరిగి పలకరించడంతో రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. పత్తి విత్తనాలు మొలకెత్తడానికి వర్షం సహకరిస్తుంది అని చెబుతున్నారు. ఈ వర్షంతో నాటిన పత్తి విత్తనాలకు జీవం వచ్చిందని చెబుతున్నారు. చిత్తూరు దగ్గర ఓ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. చిత్తూరు సిద్దంపల్లి మధ్య దొంగల ముఠా ప్రయాణికులను నిలువునా దోచుకుంది. బీహార్ గ్యాంగ్ తరహాలో బెదిరించి 10 లక్షల విలువైన నగలు దోచుకెళ్లింది. బాధితుల ఫిర్యాదుతో చిత్తూరు రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట బార్కస్ లో సలాం బిన్ అనే వ్యక్తిని సొంత వారి దారుణంగా చంపేశారు. 1 కాదు 2 కాదు 13 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. చనిపోయిన తరువాత కూడా కసి తీరక కత్తులతో పొడిచినట్టు గుర్తించారు పోలీసులు. ఒక ఇంటి స్థలం విషయంలో సలాం బిన్ ని అతడి అన్నయ్య కుటుంబమే చంపేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. శంషాబాద్ లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలు గుర్తించారు పోలీసులు. ఉట్పల్లి గ్రామంలో ఇంట్లో 2 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం గంజాయి మొక్కలను ల్యాబ్ కు పంపించారు. గంజాయి మొక్కలు పెంచిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది సిబిఐ. ఆపరేషన్ చక్ర 5 పేరుతో 42 ప్రాంతాల్లో సోదాలు చేసింది. 700 బ్యాంకులో 8.5 లక్షల నకిలీ ఖాతాలు గుర్తించింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నట్టుగా నిర్ధారించింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, యూపీలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు లేకుండా బ్యాంక్ ఖాతాలు తీసినట్టు తేల్చింది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా జలిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయని 345 గుర్తింపు లేని పార్టీలను డీ లిస్ట్ ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల సంఘం దగ్గర దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 2800 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఉత్తరాదిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ సహా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేరళ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలోని 29 జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడతాయని చెప్పింది. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,260 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలకు చేరింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇటీవల పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ ఈవెంట్ లో భోజనం ప్లేట్ కి 5,000 రూపాయలు వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది. అసలే అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం గొప్పలకు పోతోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కర్ణాటకలోని కూర్గ్, మైసూర్ రాజభవనాన్ని చుట్టేసేందుకు కాఫీ విత్ కర్ణాటక ప్యాకేజ్ ను తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ప్రతి బుధవారం కాచిగూడ నుండి రైలు ఉంటుంది. జూలై 2 నుండి ఆగస్టు 27 వరకు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజ్ ధర 12,670 నుండి ప్రారంభమవుతుంది. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదు అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మాతృభాషలోనే మాట్లాడితే బాగుంటుంది అన్నారాయన. ఢిల్లీలో రాజభాషా దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హాజరయ్యారు. పంజాబ్ లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్. డ్రగ్స్ వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామన్నారు. డ్రగ్స్ దందా నడుపుతున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి తిరుగులేని ఆధారాలు లభించాయన్నారు. బెంగళూరులో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇందిరను ఉద్దేశించి బీజేపీ చేసిన ట్వీట్ ని తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పొలంబాటు పట్టారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇండోర్ లో ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు శివరాజ్ సింగ్. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో కీలక పురోగతి. విమానం బ్లాక్ బాక్స్ డేటాను డౌన్లోడ్ చేసినట్లుగా విమానయాన శాఖ ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐఐబి ల్యాబ్ లో డేటా విశ్లేషణ జరుగుతోంది. సోషలిజం, లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్. లౌకికవాదం అనే భావదేశంలోని గంగా, జమున సంస్కృతిని ప్రతిబింబిస్తుందన్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించే వాళ్లు మతత్వవాదులను విమర్శించారు. లక్నోలో మాట్లాడారు అఖిలేష్. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో పాల్గొన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ జాయింట్ డాక్యుమెంటేషన్ పై సంతకం పెట్టేందుకు నిరాకరించారు. అందులో పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేయలేదు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. భారత్లో రాజ్యాంగమే అత్యున్నతమైనదని, ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలు దాని కిందే పనిచేస్తాయని అన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కు అధికారాలున్నాయని, రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదని అన్నారాయన. కొత్తగా నిర్మించిన జగన్నాథ్ ఆలయాన్ని పరిశీలించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆలయంలో దిఘా శంకర్పూర్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, పోలీసులు, ఇస్కాన్ నిర్వాహకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రథయాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ లో కుండపోతగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ధర్మశాలలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదల ధాటికి ఒక జేసీబీ కొట్టుకుపోయింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
బిచ్చగాడు సక్సెస్ తో తెలుగు ప్రేక్షకులు కూడా చేరువైన విజయ్ యాంటోనీ ఆ సినిమాకి త్రీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. రెండో భాగం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా పార్ట్ 3 ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఆ సినిమాని విజయ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. డైరెక్ట్ గా చెప్పకపోయినా ప్రస్తుతానికి తనకు సరైన పార్ట్నర్ దొరకలేదని, ప్రజెంట్ తన రిలేషన్షిప్ స్టేటస్ సింగలే అన్నారు. దీంతో డేటింగ్ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. విజయ్ వర్మ ఫాతిమా జంటగా నటించిన ఆప్ జైసా కోయి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.